హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుబ్న. ఈరోజు మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా అందమైన ప్రపంచం చూపించాలని నేను అనుకుంటున్నాను. అది మీకు చిన్నదిగా ఉండొచ్చు, నాకు మాత్రం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ ప్లేస్కి వస్తే. ఇది ఫ్రెండ్స్ మన పొలాలు చూడండి, ఎంత బాగుంది. ఇదండి అక్కడ నుండి వచ్చి ఇదంతా మన పొలం. తర్వాత ఇది పెద్ద గట్టు ఫ్రెండ్స్, ఇలా చూపించము. ఇది పెద్ద గట్టు, అటువైపు వచ్చి పొలాలు ఫ్రెండ్స్, ఇటువైపు వచ్చి చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది మనకి. ఇదంతా చూడండి, అంత సీనరీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయేమో అని అంత అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది చూడండి, ఎంత బాగా ప్రకృతికి ఎంత దగ్గరగా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడికి వస్తే మొత్తం A to Z అన్నీ ఫ్రీ మైండ్ అయిపోయి రెస్ట్గా ఉంటానండి. ఇక్కడికి వచ్చానంటే టెన్షన్స్ అన్నీ పోయి చూడండి, ఎంత బాగుంది ప్రకృతి, బర్డ్స్ చిప్పింగ్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఈ గట్లో కూడా సాయిల్ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం ఇందులో మెన్యూర్ కూడా కలపలేదు. చూడండి సాయిల్ ఎంత బాగుంటుంది. మనకి ఏ ప్లాంట్ వేసినా దీంట్లో చాలా బాగా వస్తుంది. ఇది కూడా మేము ఈ చెరువు మనకు ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఇదండి. ఈ గట్లో మేము చక్కగా వ్యవసాయం కూడా, ఇందులో కూడా వంకాయలు, బీర, ఆనప, దోస ఇవన్నీ చాలా బాగా వస్తాయి ఈ ప్లేస్లో. ఇలా మీకు ఇంకా ముందుకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మనం నెక్స్ట్ వంకాయ అది పెట్టుకోవడానికి ఇది క్లియర్ చేసేసుకుంటున్నాము. గుమ్మిలు తీసేసుకొని మనం నెక్స్ట్ వంకాయలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి, చక్కగా వాళ్ళ మేనమామ వచ్చారు, చక్కగా ఆడుకుంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. స్కూల్ నుండి వచ్చాక ఇలా కాసేపు ఎప్పుడైనా తీసుకొచ్చామంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆగాకర అండి, ఇది ఆగాకర చెట్టు. ఇది ఈ గట్టు మీద వాతంతట అవి పుట్టిన చెట్లు అండి, మనం నాటినవి కాదు. ప్రతి సంవత్సరం మాకు జూన్ జూలైలో స్టార్ట్ అయిపోతాయి. ఈ విధంగా అయితే మన ప్లాంట్ తయారైపోతుంది. ఇదొకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంకా ఇక్కడ స్టిక్స్ పెట్టుకొని డెవలప్ చేసుకోవాలి వీటిని. ఇదొకటి ఫ్రెండ్స్, చూడండి ఎంత బుస్సిగా చాలా బాగా వస్తాయి. చూసుకున్నట్లయితే ఇది కూడా చిన్న చిన్నగా ఇదొకటి మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇదొకటి చాలా పెద్దగా వచ్చాయి కదా. మనము 4 సైడ్లు జూబ్గా ఉండే స్టిక్స్ తీసుకొని మనం 4 సైడ్లు పెట్టుకుంటే ఈ ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఈ ప్లాంట్ దుంప ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఆగాకర దుంప. మనము ఇది ఒకసారి నాటేసుకుంటే 5-10 ఇయర్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దుంప మనకి పైన చెట్టు చచ్చిపోతుంది కానీ ఈ దుంప ఖరాబ్ అవ్వదు. ఈ దుంప ఉంటుంది నేలలో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి ఇదే టైంలో మళ్ళీ చిగురు ఆటోమేటిక్గా వర్షాలు పడితే మనకి చిగురు కనిపిస్తుంది. ఇది ఒకసారి నాటి చూపిస్తాను. కనిపిస్తుందా ప్రేమ? ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నాటుకుందాం స్మూత్గా. సాయిల్ చూడండి ఎంత బాగుంది. మట్టిలో మనం ఏ మొక్క నాటేసుకున్నా చాలా బాగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా సెట్ అయిపోయిందండి. ఇది మళ్ళీ ఈ రైనీ సీజన్లో మనకు ఫుల్గా సెట్ అయిపోద్ది. ఇదండి ఇది కూడా మనకి ఆగాకర దుంప అండి. ఇది కూడా మనం కోటింగ్ చేసుకోవచ్చు, చూపిస్తాను. నాటుకుందాం. ఇది కొంచెం మనం కనిపించేలాగా పెట్టుకున్నాం. వీటి నుండి చిగురు వస్తుంది కదా, అది మనకి బాగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా చూపిస్తాను. డబ్బులు తీసుకు ఇది ఫ్రెండ్స్ మన ఆగాకర. చూడండి ఎంత బాగా మన భూమిలో ఉంటే ఈ విధంగా ఇంకా ఇరిగిపోయింది, ఇంకా చాలా ఉండిపోయింది భూమిలో. ఈ పొటాటో అంటే ఇది దుంప మనం పెట్టుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ కూడా
సేమ్ టైంలో మనకి ప్రతి ఇయర్ మనకి ఈ చిగురు అనేది కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్గా వచ్చిన చెట్టు. లాస్ట్ ఇయర్ది మనకి జూన్లో స్టార్ట్ అయ్యింది, ఇలా ఉంది జూలై టైంలోకి. ఇది కూడా నాటి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇది కూడా మనం ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఎలక దుంప భూమి లోపలికి వెళ్ళి, ఇది ఎంత లోతుగా ఉంది, ఇంత లోనికి వెళ్ళి ఈ దుంప చూడండి ఎలా హోల్ చేసాయి. ర్యాట్స్ ఏవి విడిచిపెట్టవు, అన్నీ తింటాయి. ఇది మనం ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్నాక ఇది మన్నుతో ఇలా కప్పేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఇది ఇంకా నేను మరో వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.